క్లాస్ అవుతున్నా. శ్రీ చైతన్య స్కూల్లో నేను లాస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకున్నా. లాస్ట్ ఇయర్ మొత్తం బాగుండే, టీచర్స్ కూడా చాలా మంచిగా ఎడ్యుకేషన్ మంచిగా ఉందని ఇక్కడనే ఉంటే వీళ్ళేమో అసలు 2 weeks 1 week టోటల్ అని చెప్తున్నారు కానీ ఏం మెసేజ్ పెడతలేరు, అసలు రెస్పాండ్ అవుతలేరు. మేము అడిగిన కూడా ప్రిన్సిపల్ మ్యామ్ ఏమో రిజైన్ చేసేసింది. ప్రిన్సిపల్ మ్యామ్ అడిగితే ప్రిన్సిపల్ మ్యామ్ కూడా ఏం చెప్తలేదు. ఏజిఎం సార్ అడగమంటున్నా. ఏజిఎం సార్ ఎక్కడ ఉంటాడో మాకేం తెలియదు. వాళ్ళు అడుగుతుంటే కూడా అసలు రెస్పాండే ఇస్తలేరు. మా డాడీ కూడా 7,000 కట్టిండు. మాకు మా చెల్లకి బుక్స్ తీసుకున్నాము, అన్ని డ్రెస్సెస్ తీసుకున్నాము. అయినా ఇప్పుడు వేరే బ్రాంచ్కి వెళ్దాం అనుకున్నా కూడా ఇప్పుడు మనకి దూరం అవుతుంది మాకు ట్రాన్స్పోర్ట్. ఇక్కడైతే మా డాడీ మా ఇంటి ఇక్కడే కాబట్టి చెప్తారు దూరం అవుతుంది మా స్కూల్. మాకు చాలా కష్టం అవుతుంది. మా పిల్లలు ఇద్దరు చదువుతున్నారు. పోయిన సంవత్సరం వేసినాము. పోయిన సంవత్సరం మంచిగా నడిచింది. ఈ సంవత్సరం జూన్ 1 నుండి 3rd నుండి బంద్ చేసిర్రు. బంద్ చేసింది కూడా ఎవరికి చెప్పలేదు. 2 days తర్వాత ఇది స్కూల్ సీలేసిర్రు. స్కూల్ నడుస్తలేదని చెప్పిర్రు. 10 days ఆగమన్నారు. వారం ఆగమని మెసేజ్ పెట్టిల్లు. స్పీకర్ పంపిల్లు, వీడియో పంపిల్లు, ఆడియో రికార్డ్ పంపిల్లు, అన్ని పంపిల్లు. తర్వాత నిన్నేం చేసిర్రు, వెనక నుండి జిఎస్ఎం సార్ వచ్చి బుక్స్ రిటర్న్ ఇస్తుండు. బుక్స్ తీసుకెళ్ళండి, మేము ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేస్తలేమంటే ఎవరి కోసం ఓపెన్ చేస్తలేరు ఈ సంవత్సరం? ఎవరి పిల్లలు ఆగమైతుర్రు? వారి పిల్లలు ఆగమైతుర్రా? నా పిల్లలు ఆగమైతుర్రా? ఎవరి కోసం ఓపెన్ చేస్తలేరు? ఎందుకు ఓపెన్ చేయరు? మనకి దమ్ము లేదా? ఇన్ని బ్రాంచెస్ లో ఓపెన్ చేయంగా ఇదొక్కటి ఎందుకు ఓపెన్ చేయడానికి రాదు మనకి? ఎందుకు ఓపెన్ కాదు మనకి? ఎందుకు ఓపెన్ చేయడానికి రాదు? ఒక 5 నిమిషాల పని, ఒక రోజు పని మనకి చేయాలంటే మన దగ్గర డబ్బులు లేదు. ఎందుకు నడిపించిండు ఒక సంవత్సరం? మన దగ్గర డబ్బులు లేదు ఎందుకు నడిపించిండు? మా పిల్లలు ఏం కావాలి ఇప్పుడు? శ్రీ చైతన్య స్కూల్ పోయిన సంవత్సరం అచ్చా చెప్పారు. కోటి బ్రాంచ్ ఎక్కడెక్కడికో రమ్మంటారు. గోషమేలు రమ్మంటారు, ఇక్కడికి రమ్మంటారు, అక్కడికి. ఆడికి ఎందుకు పంపుతాం? మేము ఎక్కడ చేంజ్ చేసినాం? ఏ సార్ దగ్గర చేంజ్ చేసినాం? కోటి బ్రాంచ్ లో చేంజ్ చేసినాం, శ్రీ చైతన్యలో చేంజ్ చేసినాం. ఇప్పుడు వెనక నుండి వచ్చి బుక్స్ తీసుకోమంటారు. ఫీజు కట్టేమన్నారు, ఫీజు కట్టేసినాము. స్కూల్ ఓపెన్ కాగానే ఫీజు తీసుకున్నారు. బుక్స్ కేమో ఆన్లైన్ మొత్తం చేసేసినాకనే బుక్స్ ఇస్తా అన్నారు. ₹1 కూడా తక్కువ తీసుకోకుండా మా రక్తాలు తాగిళ్ళు, మా అన్ని పీల్చుక తిన్నారు. ఇప్పుడు ఎందుకు బంద్ చేసిర్రు? మాకు స్కూల్ ఓపెన్ కావాలి. స్కూల్ ఓపెన్ కాకుంటే మేము ఎట్లా ధర్నా చేస్తామో స్కూల్ బంద్ అవుతుందా? ఎవరికేం కావాలో అది చేసుకుంటాం. మా కోసం స్కూల్ ఇప్పుడు బంద్ చేస్తాం. మేము పోయి అన్ని బంద్ చేస్తాం. మేము స్కూల్ కాడికి పోయి మీడియా వల్ల ఎక్కడికంటే అక్కడికి మా अंदर करते हैं, अगर बड़ी